విజయానికి ఒక ఫార్ములా ఉంటుందా? ఉంటే అది ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగానే నెపోలియన్ హిల్ థింక్ అండ్ గ్రో రిచ్ అనే పుస్తకాన్ని రాశారు. ప్రపంచంలో అత్యంత సక్సెస్ఫుల్ వ్యక్తుల జీవితాలను దశాబ్దాల పాటు పరిశోధించి వాళ్ళందరిలో కామన్గా ఉన్న ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకున్నారు. సో ఈరోజు మనం ఆ రహస్యాల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి, రచయిత నెపోలియన్ హిల్ తన జీవితంలో ఏకంగా 20 సంవత్సరాలు కేవలం ఒకే ఒక్క పని మీద గడిపారు. అదేంటంటే విజయం వెనుక ఉన్న ఒక యూనివర్సల్ ఫార్ములాను కనుక్కోవడం. అంత సుదీర్ఘ పరిశోధన తర్వాత ఆయన ఏం తెలుసుకున్నారో చూద్దాం. సో ఇంతకీ ఏంటా రహస్యం? అసలు ఆలోచనల్ని సంపదగా, అంటే మన లక్ష్యాలుగా ఎలా మార్చగలం? ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే, ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన మెట్లు ఎక్కబోతున్నాం. ఒక ఆలోచన పుట్టిన దగ్గర నుంచి అది నిజం అయ్యేదాకా. పదండి మొదలు పెడదాం. సరే, మొదటిది అత్యంత ముఖ్యమైనది కూడా. ఏదో డబ్బు కావాలని కోరుకోవడం వేరు, కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది దాని గురించి కాదు. అదొక తీవ్రమైన, అస్సలు వదలని కోరిక గురించి. ఒక రకంగా చెప్పాలంటే అదొక ఒబ్సెషన్. ఊరికే కోరుకుంటే సరిపోదు కదా, దాన్ని ఒక పక్కా ప్లాన్గా ఎలా మార్చాలో నెపోలియన్ హిల్ ఒక 6 దశల ఫార్ములా ఇచ్చారు. ఈ పద్ధతి మన సబ్కాన్షియస్ మైండ్పై చాలా బలంగా ముద్ర వేస్తుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనస్సులో ఒక బలమైన కోరిక అయితే ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? దానికి కావాల్సిన 3 సరుకులు సేకరించాలి. అంటే జ్ఞానం, ఇంకా మన ఊహాశక్తితో ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. ఇక్కడ జ్ఞానం అంటే 2 రకాలు. ఒకటి జనరల్ నాలెడ్జ్, అంటే అన్నీ తెలిసుండటం. ఇది మంచిదే, కానీ దీనివల్ల మాత్రమే సంపద రాదు. రెండోది స్పెషలైజ్డ్ నాలెడ్జ్, అంటే ఒక నిర్దిష్టమైన రంగంలో లోతైన పరిజ్ఞానం. హెన్రీ ఫోర్డ్ ఉదాహరణ చూడండి. ఆయనకి కార్ల గురించి అంతా తెలియకపోయినా తన చుట్టూ ఎక్స్పర్ట్స్ని పెట్టుకున్నారు. అంటే అంతా మనకే తెలియాల్సిన పని లేదు, సరైన వాళ్ళని మనతో ఉంచుకుంటే చాలు. ప్రతి గొప్ప విజయం వెనుక మొదట ఉండేది ఒక ఆలోచనే. మరి ఆలోచనకి ప్రాణం పోసేది, దానికి ఒక రూపాన్నిచ్చేది ఎక్కడా? అదే మన కల్పన అనే వర్క్షాప్లో. మన కోరికని ఒక పక్కా ప్లాన్గా మార్చే ఫ్యాక్టరీ ఇదే అన్నమాట. సరే, కోరిక ఉంది, ప్లాన్ కూడా రెడీ. కానీ అంతటితో అయిపోయిందా? అస్సలు కాదు. ఎందుకంటే దారిలో ఎన్నో అడ్డంకులొస్తాయి. వాటిని తట్టుకుని నిలబడటానికి ఇంకోటి కావాలి. చాలామంది ఫెయిల్ అవ్వడానికి అతిపెద్ద కారణం పట్టుదల లేకపోవడమే. ఏదైనా చిన్న అడ్డంకి రాగానే చాలామంది అక్కడే ఆగిపోతారు. కానీ ఆ ప్రజ్వలించే కోరిక నుండి పుట్టే సంకల్ప బలం మాత్రమే మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది. ఇది చాలా చాలా ముఖ్యం. నెపోలియన్ హిల్ పరిశోధనలో తేలిన ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఏ ఒక్కరూ ఒంటరిగా గొప్ప సంపదను సృష్టించలేదట. ఇతరుల సహాయం, సహకారం లేకుండా అది దాదాపు అసాధ్యం. ఇక్కడే మాస్టర్ మైండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఒకే లక్ష్యం కోసం 2 లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే తాటిపై నడిస్తే వాళ్ల ఉమ్మడి శక్తి వాళ్ల ఒక్కొక్కరి శక్తిని కలిపితే వచ్చేదానికన్నా కొన్ని 100 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట. దీన్నే సినర్జీ అంటారు. ఈ పుస్తకంలో ఇంకో శక్తివంతమైన భావన గురించి కూడా చెప్పారు. అదే సెక్స్ ట్రాన్స్మ్యూటేషన్. క్లినికల్గా చెప్పాలంటే మనుషుల్లో ఉండే తీవ్రమైన లైంగిక శక్తిని కేవలం శారీరకమైన కోరికలకే పరిమితం చేయకుండా దాన్ని సృజనాత్మక పనుల వైపు, మన లక్ష్యాల వైపు మళ్లించడం. ఇది ఒక ఎనలేని శక్తినిస్తుందని రచయిత ఉద్దేశం. ఇప్పుడు మనం చివరి దశకు, ఈ మొత్తం ఫిలాసఫీలోనే అత్యంత ఉన్నతమైన సూత్రానికి వచ్చేసాం. దీన్ని మాస్టర్ చేస్తే మన అంతర్దృష్టి, ప్రేరణలే మనల్ని నడిపిస్తాయట. అదే 6వ ఇంద్రియం. ఇది మన పరిమితమైన మనస్సుని ఈ విశ్వంలో ఉన్న అనంతమైన మేధస్సుతో కనెక్ట్ చేసే ఒక శక్తి. మనకు అకస్మాత్తుగా వచ్చే హంచెస్, స్పార్క్స్, సృజనాత్మక ఆలోచనలన్నీ ఇక్కడి నుండే వస్తాయట. సో ఇది ఎలా పనిచేస్తుంది? ఒక్కోసారి మనకు మెరుపులాంటి ఆలోచనలు వస్తాయి కదా, లేదా కొన్ని సమస్యలకు పరిష్కారాలు వాటంతటవే దొరికినట్టు అనిపిస్తాయి. పెద్ద పెద్ద విజయాలు సాధించిన వాళ్ళు చెప్పేది కూడా ఇదే. వాళ్ళ బెస్ట్ ఐడియాలన్నీ వాళ్ళు కష్టపడి ఆలోచిస్తున్నప్పుడు కాదు, ఇలాంటి అంతర్దృష్టి కలిగిన క్షణాల్లోనే వచ్చాయట. ధ్యానం, మిగతా సూత్రాలను పాటించడం ద్వారా దీన్ని మనం పెంపొందించుకోవచ్చు. సో ఈ మొత్తం తత్వశాస్త్రం చెప్పేది ఒక్కటే, విజయాన్ని సాధించే శక్తి ఎక్కడో లేదు, మన మనసులోనే ఉంది. దాన్ని మనం గుర్తించి ఒక పద్ధతిలో పెట్టి సరైన దారిలో నడిపిస్తే చాలు. మన జీవితంలో అత్యుత్తమ ఆలోచన మన కోసం వేచి ఉంది. దాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా?